ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సర్వ కృపానిధివైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రంతను కూడా మీ యొక్క రక్షణలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేశారు దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, ఈ రోజును ఈ ఉదయకాల సమయంను చూడలేక ఎంతోమంది ప్రభువా గతించిపోయారయ్యా. అయా, మేమేదో నీతిమంతులమని కాదు, మాకేదో జ్ఞానం ఉందని, బలం ఉందని, శక్తి ఉందని కాదు, కానీ మీరు చూపించిన మీ యొక్క ఉచితమైన ఎనలేని కృపను బట్టే మేమింకను సజీవులముగా ఉన్నాము దేవా. అందును బట్టి అయా మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అని చాలా సుస్పష్టమైన లేఖనాలు మాకు ఈరోజు తెలియజేస్తున్నందుకు స్తుతులు నాయన. అవును ప్రభువా, ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు తండ్రి చెడిపోయిన స్థితిలో, పాడైపోయిన స్థితుల్లో వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క దేహాన్ని, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలని వారు నాశనపరుచుకుంటున్న స్థితుల్లో ఉంటున్నారు. అయా, దానికి కారణము తండ్రి వారిదో అజ్ఞానులని కాదు, కానీ ప్రభువా, మూర్ఖుల సహవాసము వలన వారు చెడిపోయే స్థితి వస్తుందని మాకు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నారు. అయ్యా, అటువంటి మూర్ఖుల సహవాసము మా బిడ్డలలో, మా కుటుంబములో, మా సంఘాలలో ఎవరైనా కలిగి ఉంటే విడుదల దయచేయండి తండ్రి. మీతో సహవాసము వారిని తండ్రి మంచివారిగా మారుస్తుంది, నీతిమంతులుగా మారుస్తుంది, వారి జీవితాలను మారుస్తుంది. గనుక మీతో సహవాసము చేస్తూ జీవించుటకు కూడా కృప చూపించమని ఈ రోజున అటువంటి జ్ఞానమును మాలో ఉండిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా మమ్మల్ని మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నాము. ఈ రోజున మా మాటలను బట్టి, మా చేతలను బట్టి, మేము చేస్తున్న ఏ పనిని బట్టి కూడా మీ యొక్క నామము అవమానపరచబడకుండా, మా సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా మాకు జ్ఞానం దయచేయండి. అయా, మీ చిత్తానుసారమైన జీవితాన్ని మేము ఈరోజు కలిగి ఉండడానికి కృప చూపించండి. అదేవిధంగా నాయనా, మా యొక్క ప్రతి పనిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. మా పనులన్నిటిలో మీ దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి. ఏ బిడ్డ కూడా వారి పనుల్లో వెనకబడిన వారుగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా నూరంతలుగా ఫలించుటకు కృప చూపించండి దేవా. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి. ఈరోజు శుభకార్యాలు చేసుకుంటున్న వారు ఉంటుండగా వారికి మీ ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా మా యొక్క ప్రయాణాల్లో మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. మా రాకపోకలలో మీ దేవదూతల రక్షణ దయచేస్తారని తండ్రి మేము విశ్వసిస్తున్నాము నాయన. ఏ మార్గమైనప్పటికీ, ఏ వాహనమైనప్పటికీ వాటన్నిటిని మీ స్వాధీనంలోకి తీసుకోమని, మా అందరికీ సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలనే అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారో, భయముతో, కలవరంతో ఉంటున్నారో వారికి మీరు తోడై ఉండండి. వారికి అనుకూలంగా అక్కడున్న ప్రతి పరిస్థితిని మార్చండి తండ్రి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు నాయన, వారికి జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. సెలెక్ట్ క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఏ ఒక్కరు కూడా ఎటువంటి లేమికరమైన పరిస్థితిని చూడకుండా మంచి ఆరోగ్యముతో వారిని నింపండి, ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయతలో వృద్ధిపరచమని బ్రతిమాలుకుంటున్నాం. గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలను, యవన బిడ్డలను, స్త్రీలను, వృద్ధులను కాపాడమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ యొక్క సమయాన్ని వినియోగించుకుంటూ ఏ ఒక్కరితో ఎటువంటి గొడవలు లేకుండా, అనవసరమైన మాటలతో మేము చిక్కుబడకుండా అయా మాకు కృప దయచేయండి తండ్రి. నెమ్మదికరమైన జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని, మేము నాయన కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటించే వారిగా మీ రాజ్య సువార్తలో పాలిభాగసులుగా ఉండే ధన్యత అనుగ్రహించమని అత్యున్నతమైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.